అమ్మ ఎన్డీఏ కూటమి అంటే పరిపాలన వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు, ఓవరాల్గా కూటమి పరిపాలన? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల తరపున ఒక మహిళగా పాదాభివందనం తెలియజేస్తానండి. 100 రోజుల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి, ఇంత అభివృద్ధి చేసి, ప్రజల్ని ఇంత గుండెలో పెట్టుకొని చూసుకుంటే 5 సంవత్సరాలు ఇంకెంత చేస్తారు, ఇంకెంత చూస్తారు? ఎందుక మేము ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారిని మేము గత 5 సంవత్సరాలు పోగొట్టుకున్నాము, దరిద్రుడికి ఓటేసాము, ఒక సైకో శాడిస్టులు అందరిని కూడా ఓటేసి, కామ పిచాచులకు ఓటేసి గెలిపించి మేము నానా ఇబ్బందులు పడ్డాము, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా అరోలక్షణ నేర్చాము. 6 గంటలకే రాత్రిపూట 6-7 అయితేనే గుండెని అరిచేతిలో పట్టుకొని బతికాం 5 సంవత్సరాలు. ఈరోజు స్వేచ్ఛగా ఆనందంగా మేము బ్రతుకుతా ఉన్నాం, స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాం. మాది మేము తింటా కూడా భయపడిన పరిస్థితి గత 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు అదేమీ లేకుండా ఆడబిడ్డలకు స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాం మేము ఈరోజు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్నటి కూడా ఒక చర్చ జరుగుతుందమ్మా. ఏదైతే తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు కోసం కూడా ఒక చర్చ జరుగుతుందో, అందులో ఆవు యొక్క కొవ్వును కలిపారని చెప్పి ఎట్లా చూస్తారు? పోయి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారండి. ఆయన వైకుంఠ పర్వత దేవుడు, ఈ భూలోకాలందరికీ ఆయనే అధిపతి. అలాంటి ఆయనతో పెట్టుకున్నారు. నామ రూపాలు లేకుండా మట్టిలో కలిసిపోతారండి. ఆల్రెడీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఈ నా కొడుకులు కూడా ఎవరైతే వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రం చేశారో, వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఏదైతే ఆవు కొవ్వు అయితే కలిపారో, అసలు భగవంతుడు అనేది కూడా వాళ్ళకి లేకుండా, భగవంతుడి మీద ప్రేమగాని గౌరవం, ముఖ్యంగా భయం లేకుండా దేవుడితో చెలగాటం ఆడారు, దేవుడితో ఆడుకున్నారు, ప్రసాదంతో ఆడుకున్నారు. చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క నా కొడుకుని 7 కొండల వాడే చెడు కూడా ఆడిస్తాడు. మీ పార్టీని ఆడిచ్చి అదాల పదలోకి తొక్కేశాడు. మిమ్మల్ని కూడా అలాగే నామ రూపాలు లేకుండా కుక్కల్ని ఈడ్చుకెళ్తారు మీరు చచ్చిపోతే. అలాంటి ఎడారిలో చచ్చిపోతారు మీరందరూ కూడా. భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు. 7 కొండల వాడిని ప్రతి ఒక్కరు నమ్ముతారు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ప్రతి ఒక్కరు అంతు చూసేదాకా ఆయన నిద్రపోవడానికి తెలియజేస్తా ఉన్నాను. రీసెంట్గా ఏదైతే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయో, ఆ ఫ్లడ్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కనీసం ఎటువంటి ఏం చేయలేదు అనేసి అయితే చాలామంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎవడరా వాగుతున్నాడు అట్లాగా వైసీపీ కుక్కలందరూ కూడా? ప్రతి ఒక్క పేటీఎం కుక్కలకి, ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్, ప్రతి ఒక్క సోషల్ మీడియా యాదవులకి, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి ప్రతి ఒక్క పేటీఎం కుక్కలు నా కొడుకులకు చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వాన్ని కానివ్వండి, ఆయన పరిపాలన గురించి కానివ్వండి, మొన్న వరదలు వచ్చిన విషయంలో కానీ ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా గొంతులో గుణపం దించేస్తాం, గుర్తుపెట్టుకోండి. పిచ్చి వాగుడు కారు కూతలు కూస్తే నేను అదే సెంట్రల్ నియోజకవర్గంలో అదే వరద బాధితురాలు. నేను ప్రతిరోజు వాటరు, పాలు, పిల్లలకు స్నాక్స్, పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఇంటికి సరుకులు, కూరగాయలు, బియ్యం, ప్రతి ఒక్కదాంతో సహా ఈరోజు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా కనీ విని ఎరగని రీతిలో ఈరోజు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. 25,000 ఎవడిచ్చాడు? ఎన్నో రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి, ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా, ఏ ఒక్కడితో పోల్చుకున్నా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా సరితూగలరా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎవడైనా చేయగలరా? ఎవరికైనా ఛాన్స్ ఇస్తా. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ కూటమి ప్రభుత్వం. ఆయన చేసిన సేవ వెళ్ళలేనిది. వరద బాధితులకి రేత్రిం పగలు దాదాపు 12 రోజులు అదే బస్సులో పడుకొని కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటూ అర్ధరాత్రి వరకు కూడా ప్రజల కోసమే, ప్రజల్లోనే మమేకమైతూ నడుము వరకు కూడా నీళ్లుంటే, అలాంటి నీళ్లలో ఒక ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి సామాన్య మానవుడిగా ప్రజల కోసం నేనున్నానని ధైర్యం కల్పిస్తూ ప్రజల కోసం వచ్చి ప్రజల్లోనే ఉండి నడుములోతు నీళ్ళల్లో కూడా, మురికి నీళ్ళల్లో, డ్రైనేజ్ నీళ్ళలో, వరద నీళ్ళలో తిరుగుతూ ప్రతి ఒక్క ఇంటికెళ్ళి నేనున్నానని ధైర్యం కల్పించిన నాయకుడు. ఫస్ట్ రోజే బోట్లో వెళ్ళాడు, ఆ తర్వాత జేసీబీలో వెళ్ళాడు, తర్వాత మరుసటి రోజు నుంచి ప్రజల్లో మమేకమైతూ నీళ్లలోనే తిరిగిన పరిస్థితి ఎక్కడైనా మీరు చూసుకోండి. ప్రతి ఒక్క అధికారిని వెంట పెట్టుకొని వచ్చి ప్రజలకు ఏ సమస్య ఉంటుంది వెంటనే 5 నిమిషాల్లో పరిష్కరించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పక్క రాష్ట్రంలో కూడా వరదలు వచ్చాయి, ఇలాగే ముఖ్యమంత్రి చూశాడా? ఇలాగే ముఖ్యమంత్రి వెళ్ళాడా? ఇలాగే ముఖ్యమంత్రి ఆదుకున్నాడా? ఇలాగే ఆర్థిక సాయం చేశాడా? ఇలాగే సరుకులు ఇచ్చాడా? ఇలాగే కూరగాయలు ఇచ్చాడా? ఇలాగే ఫుడ్ పంపించాడా? హెలికాప్టర్లో కూడా కావాల్సినంత ఫుడ్, కావాల్సినంత వాటర్ బాటిల్. నాకు తెలిసి వరద తగ్గి కూడా దాదాపు 10 రోజులు 15 రోజులు అవుతుంది. అయినా సరే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాటర్ బాటిల్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సరుకులు, బియ్యం, కూరగాయలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో నిండిగా దండిగా ఉన్నాయి.
అది చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు వరదల్లో ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు ఫోటో షూట్ పెట్టుకున్నాడు, మీడియా పబ్లిసిటీ కోసం కేవలం ఫోటో స్టంట్ కోసం ఇదంతా చేశారని అయితే అంటున్నారు. ఒరే దుర్మార్గులారా, చంద్రబాబు నాయుడు గారు ఫోటోల కోసమో ఆయన పబ్లిసిటీ కోసమో రాలా. ఈ రోజు అదే వరద బాధితులు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గోడకి ఆయన ఫోటో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని జీవిస్తా ఉన్నారు ఈ రోజు వరద బాధితులు ఉన్నటువంటి ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. ఆయన ఫోటో కోసం రావాల్సిన అవసరం లేదు. ఆయనకు నీకులాగా ఫోటోల పిచ్చి లేదు, పరదల పిచ్చి లేదు, హెలికాప్టర్ల పిచ్చి లేదు. నీకులాగా ఎన్నో వరదలు వస్తే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా వరదలు వస్తే హెలికాప్టర్లో హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పిన బతుకు నీది. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వచ్చి అదే వరద నీళ్ళలో తిరిగి ప్రతి ఒక్క గుమ్మం తట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన గురించి తప్పుడు కూతలు కూసిన, ఆయన ఫోటోలు సెక్షన్ కోసం వచ్చాయని చెప్పిన, ఆయన ఏదైనా పిచ్చి కూతలు కారు కూతలు కూసినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అవసరంలా. ఈరోజు ఎవరైతే మునిగిపోయి వరదలో కుప్పగూలిపోయి ఉన్న ప్రజలు చాలు మిమ్మల్ని అదాల పదలకు తొక్కించడానికి. కాబట్టి ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా గౌరవంగా ఉంటుంది. లేకపోతే ఎవడైతే వాగుతా ఉన్నాడో ప్రతి ఒక్క నా కొడుకు అంత తేల్చే బాధ్యత ఈరోజు ఈ వరద బాధ్యతలే తెలియజేస్తారని సిద్ధంగా ఉన్నాను.